నేటి ఉరుకుల పరుగుల సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రయాణం అనేది సర్వసాధారణమైపోయింది. మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అయితే ఆ హడావిడి ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగి తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంటాయి. అందుకే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాలని పోలీసులు, ప్రభుత్వాలు మొత్తుకుంటూ ఉంటారు. హెల్మెట్ కి ఫ్యాన్ ఉంటే అది కూడా ఎటువంటి దుమ్ము, ధూళి, ఇతర వాయువులు మనకు చేరకుండా చూస్తుంటే ఏరి కోరి మరీ అలాంటి హెల్మెట్ తీసుకుంటాం. ఇలాంటి హెల్మెట్ చేసింది ఏ సైంటిస్టో కాదు, 6వ తరగతి విద్యార్థిని 11 ఏళ్ల దాసరి హర్షిత ఓ రోజు తన అంకుల్ హెల్మెట్ పెట్టుకుని వెల్డింగ్ పనులు చేస్తుంటే తదేకంగా చూసింది. వెల్డింగ్ పనులు చేస్తూ వాటి నుంచి వచ్చే వాయువును పీల్చుతూ ఆయన పడే బాధను చూసింది. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని చూసే హర్షితకు ఆ సమయంలో ఓ ఆలోచన తట్టింది. విషయాన్ని తన గైడ్ సంపత్ కుమార్ కు చెప్పింది. అంతే, అత్యద్భుతమైన హెల్మెట్ వారం రోజుల్లోనే ప్రత్యక్షమైంది. వెల్డింగ్ పనుల్లో పొగ పీల్చడం ద్వారా లంగ్స్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల అలర్జీలు, మౌత్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ట్రాఫిక్ పోలీసులు, వాహనాలు నడిపే వారికి కూడా దుమ్ము, ధూళి వల్ల ఇటువంటి ప్రమాదం ఉంటుంది. హర్షిత తయారు చేసిన ఈ హెల్మెట్ వల్ల అటువంటి వాటిని నివారించవచ్చు. కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ మల్టిపుల్ హెల్మెట్ ప్రాజెక్ట్ ను ఎంచుకున్న హర్షిత తన గైడ్ సంపత్ కుమార్ సహకారంతో అద్భుతాన్ని సృష్టించింది. వీరు చేసిన ప్రయోగం ఏంటంటే హెల్మెట్ పై ఒక మెటాలిక్ ప్లేట్, 2 ఫ్యాన్స్ అటాచ్ చేశారు. హెల్మెట్ కు బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ అనేవి తిరుగుతాయి. దీనివల్ల ఫ్యాన్స్ రొటేట్ అయ్యి పొగ ముక్కులోకి వెళ్లకుండా ఉంటుంది. డస్ట్ అనేది రాదు. ఆటోమేటిక్ ఎయిర్ కంట్రోల్ వల్ల హెల్మెట్ పెట్టుకున్న వారు తాజా శ్వాసతో హాయిగా ప్రయాణించగలుగుతారు. అన్నయ్య ఎలక్ట్రానిక్స్ చదవడం వల్ల తనకు కావలసిన సహాయ సహకారాలు కూడా అందాయి. దీంతో అద్భుతమైన హెల్మెట్ ను వారం రోజుల్లోనే ఈ చిచ్చరపిడుగు సృష్టించింది. ఇంత చేసిన హర్షిత నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కు సెలెక్ట్ అయింది. ఇండియన్ యంగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ లో బహుమతిని గెలుపొందింది. అంతేకాదు IIAలో గోల్డ్ మెడల్ సాధించింది. గైడ్ టీచర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో తాను ఈ హెల్మెట్ చేయగలిగానని తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ బంగారు తల్లి ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేసి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని లోకల్ మనసారా దీవిస్తోంది. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ కామన్ మ్యాన్స్ ఫ్రెండ్లీ మల్టిపుల్ హెల్మెట్. నేను ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మై అంకుల్. మా అంకుల్ ఒక వెల్డర్. ఆయన వెల్డింగ్ చేసేటప్పుడు తనను రక్షించుకోవడానికి కేవలం స్పెట్స్ మాత్రమే ధరిస్తాడు. కానీ మొహానికి, ముక్కుకు ఎలాంటి రక్షణ ఉండేది కాదు. ఈ ముక్కుకు ఎలాంటి రక్షణ ఉండకపోవడం ద్వారా వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే స్మోక్ను నిరంతరం పీల్చడం ద్వారా అతని లంగ్స్కి డిసీజ్ వచ్చింది. ఈ హెల్మెట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే మన వెల్డర్స్ వాళ్ళు దుబ్బడ పట్టేటప్పుడు కూడా ముక్కుకు ఎలాంటి రక్షణ ఉంచుకోరు. కాబట్టి వాళ్ళు సాడస్ట్ని పీల్చడం వల్ల వాళ్ళకు నోస్ అండ్ ఐస్ ఎలర్జీస్, కాప్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాహనాల ద్వారా వచ్చే పొగ అనేది నిరంతరం పీల్చడం వల్ల వాళ్ళకు కూడా ఏదైనా డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ప్రాజెక్ట్ అనేది ఒక చక్కటి సొల్యూషన్ అవుతుంది. ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మనం ముందుగా బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వాలి. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్యాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఈ ఫ్యాన్స్ రొటేట్ అవ్వడం ద్వారా మన ముందున్న పొగ, దుమ్ము ఏదైతే ఉంటుందో మన నోస్ దగ్గరికి రాకుండా ఇవి కాపాడుతాయి. హెల్మెట్కి ఒక స్మోక్ సెన్సర్ కూడా మ్యాచ్ చేసాము. స్మోక్ సెన్సర్కి స్మోక్ అనే టచ్ కాగానే ఈ ఫ్యాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఎక్స్పెరిమెంట్స్ పరంగా కొద్దిగా పిల్లల్ని మోటివేట్ చేసి ఎక్కువ సంఖ్యలో, అంటే దాదాపు డిస్టిక్ లెవెల్లో అయితే ఒక 9 మంది చొప్పున పాల్గొంటున్నారు. చిల్డ్రన్ సైన్స్ దాంట్లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళి వచ్చింది. ఈ హర్షిత అనే అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.